హాయ్ హలో నమస్కారం, అందరూ బాగున్నారా? ఇవాళ నేను మళ్ళీ న్యూ రెసిపీతో వచ్చేసాను. దొండకాయ మెంతి కారం. దీనికోసం ముందుగా కడిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కొంచెం రెడీ చేసుకున్నాను. తర్వాత కొంచెం లైట్గా సింపుల్ పెట్టుకొని అందులో దొండకాయ ముక్కలు వేసేసి తర్వాత అందులో పసుపు ఉప్పు వేసి 2 విజిల్స్ కోసం నేను కుక్కర్ మూత పెట్టేశాను. తర్వాత సెపరేట్ ప్యాన్లో ఇలాగా పలుకులు మెంతులు వేసి వేయించాను. తర్వాత ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, నువ్వుల పప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి వేయించుకుంటున్నాను. కూడా సిమ్లోనే వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ ఆడుకొని కొంచెం చింతపండు కూడా వేసుకొని కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి మళ్ళీ దొండకాయలతో పాటు పౌడర్ కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా కలుపుకోవాలి. ఇంకో చూసారు కదా, కొద్ది కొద్దిగా వేస్తున్నాను, వేసి కలుపుకుంటున్నాను. కలిపిన తర్వాత కొద్దిగా ఒక్క 2 స్పూన్స్ వాటర్లా వేసి మనం మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత దించేసే ముందు కొత్తిమీర జల్లుకొని దించేయడమే. చాలా కలర్ఫుల్ అండ్ టెంప్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ ట్రై ఇట్ అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.